రంగారెడ్డి జిల్లా కట్టాల్ మండలం ముద్విన్ రెవెన్యూ శివారులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రీన్ ఫీల్డ్ రోడ్ సర్వే కోసం వచ్చిన అధికారులకు రైతులు చుక్కలు చూపించారు. తమ భూముల్లో సర్వే చేస్తే ఊరుకునేది లేదన్నారు ఎక్వాయిపల్లి, మర్రిపల్లి గ్రామాల రైతులు. భూములు కోల్పోతున్న రైతులకు బీఆర్ఎస్ నేత ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథ్ నాయక్, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డి మద్దతు పలికారు. ఇక రైతులతో కలిసి వంట వార్పు చేపట్టి నిరసన తెలిపారు. భూమి కోల్పోయిన రైతులకు భూమి ఇవ్వాలి, లేదంటే ఎకరాకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలన్నారు. భూమి కోల్పోయిన ఇంట్లో ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. స్పష్టమైన ఇచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని రైతులు బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన, వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన, వద్దురా నాయనా కాంగ్రెస్ ఫీల్డ్ రోడ్డు మాకొద్దు మాకొద్దు, గ్రీన్ ఫీల్డ్ రోడ్డు మాకొద్దు మాకొద్దు, గ్రీన్ ఫీల్డ్ రోడ్డు మాకొద్దు మాకొద్దు, గ్రీన్ ఫీల్డ్ రోడ్డు మాకొద్దు మాకొద్దు. రంగారెడ్డి జిల్లా కట్టాల మండలం ముద్విన్ రెవెన్యూ శివారులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రీన్ ఫీల్డ్ రోడ్ సర్వే కోసం వచ్చిన అధికారులకు రైతులు చుక్కలు చూపించారు. తమ భూములో సర్వే చేస్తే ఊరుకునేది లేదన్నారు ఎక్వాయిపల్లి, మర్రిపల్లి గ్రామాల రైతులు. భూములు కోల్పోతున్న రైతులకు బీఆర్ఎస్ నేత ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథ్ నాయక్, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డి మద్దతు పలికారు. రైతులతో కలిసి వంట వార్పు చేపట్టి నిరసన తెలిపారు. భూమి కోల్పోయిన రైతులకు భూమి ఇవ్వాలి, లేదంటే ఎకరాకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలన్నారు. ఇక భూమి కోల్పోయిన ఇంట్లో ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. స్పష్టమైన హామీ ఇచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని రైతులు బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, చెప్పండి, రైతుల ఆందోళన పరిస్థితికి కారణం ఏంటి? అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు? వెంకట్, రంగారెడ్డి జిల్లాలో ప్రతినిత్యం కూడా ఏదో ఒక చోట ఈ గ్రీన్ ఫీల్డ్ కి సంబంధించిన రోడ్డుకు సంబంధించినటువంటి ల్యాండ్ యాక్విజిషన్ గొడవలు ప్రతినిత్యం కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ రోజు తాజాగా రంగారెడ్డి జిల్లాలోని కర్తాల్ మండలం ముద్విన్ శివార్లో ఉన్నటువంటి ల్యాండ్లు ఎవరైతే ఎక్వాయిపల్లి, మర్రిపల్లి గ్రామాలకు ఉంటాయో వాళ్ళ భూములు తీసుకోవడానికి ఈ గ్రీన్ ఫీల్డ్ సర్వే రోడ్డు కోసము సర్వే చేయడానికి అధికారులు వస్తే ఒక్కసారిగా రైతులంతా కూడా ఈ ఎక్వాయిపల్లి, మర్రిపల్లి ఈ 2 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు కూడా అక్కడ అడ్డుకోవడం జరిగింది. వీరందరికీ కూడా బీఆర్ఎస్ నేతలు, ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ఎస్ నేత దశరథ్ నాయక్ తో పాటు సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డి, జోగు వీరయ్య, రామకృష్ణ, వీళ్ళంతా కూడా ఈ ఎవరైతే భూములు కోల్పోతున్నారో, ఎవరైతే బాధితున్నారో వాళ్ళకందరికీ కూడా అండగా నిలవడంతో పాటు వాళ్ళ పరిస్థితిని కూడా వచ్చినటువంటి అధికారులతో మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా భూమి తీసుకుంటే మాకు భూమికి భూమి ఇవ్వాలి, లేదంటే ఎకరా ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇది ప్రతిసారి కూడా సర్వే పేరిట వస్తా ఉన్నారు, పోలీసు బలగాలతో వస్తా ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. ఈ పండగ ముందు కూడా మమ్మల్ని వచ్చేసి ఎప్పుడు వస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. అందుకోసమే వాళ్ళంతా కూడా ఈ రోజు అక్కడనే ఎక్కడైతే రోడ్డు కోసం పంట పొలాల్లో సర్వే చేయడానికి వచ్చారో అదే చోట గ్రామస్తులు, తర్వాత భూ బాధితులు ఈ బీఆర్ఎస్ నాయకులతో కలిసి అక్కడ వంట వార్పు చేసి అధికారులకు కూడా నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే గత వారం రోజుల నుంచి కూడా ఈ గ్రీన్ ఫీల్డ్ సర్వేకి సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినటువంటి గొడవలు ప్రతినిత్యం కూడా అధికారులంతా కలిసి పోలీసుల భారీ బలగాలతో వస్తా ఉన్నారు. దీన్ని అంతా కూడా ప్రతినిత్యం కూడా ఎటువైపు నుంచి వస్తా ఉన్నారు, ఏ ఊరికి వస్తా ఉన్నారు, ఎటువైపు నుంచి వస్తా ఉన్నారు అని చెప్పేసి కూడా రైతులు పసిగట్టలేకపోతున్నారు. ముందస్తుగా వాళ్ళంతా కూడా తమ పొలాల దగ్గరనే ఉండాల్సి వస్తుంది, కాపు వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీనికోసమే మీరు ప్రత్యేకంగా మా డిమాండ్ ఏదైతే ఉందో అది పరిష్కరించిన తర్వాతనే ఖచ్చితంగా భూములు తీసుకోవాలి అని చెప్పేసి కూడా తో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా వాళ్ళకు పూర్తి సంపూర్ణ మద్దతు పలకడంతో పాటు వాళ్ళకు అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఎక్వాయిపల్లి, మర్రిపల్లికి రైతులకు వద్ద కనిపించింది. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.